చేపలు పట్టుకోవడానికి వస్తావా రావా? నిశ్శబ్దంగా ఉండు డోరేమాన్, నన్ను డిస్టర్బ్ చేయకు. అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వే చూడు డోరేమాన్. ఈ బిల్డింగ్స్ ఎందుకు తయారు చేసావు? నాకు అర్థమైంది, ఇవన్నీ మామూలు మోడల్సే కదా. కరెక్ట్ గా చెప్పావు డోరేమాన్, ఇది ట్రైన్ మోడలే. ఇది మోడల్ ని తయారు చేసే సెట్. నాకు సంతోషంగా ఉంది, నాకు ఇదంటే చాలా ఇష్టం. నీకు ఎవరిచ్చారు? నోబిరో అంకుల్. మనం ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళని చెట్లని పడదాం ఇలా. అంతే, పూర్తయిపోయింది. ఆ తర్వాత పవర్ ప్యాక్ ని అటాచ్ చేద్దాం. అవును, నేను దీన్ని ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఈ ట్రైన్ ని అక్కడ పెడతాను. చాలా బాగుంది. చిన్నదైనా నిజం ట్రైన్ లా ఉంది కదా. అవునవును. ఓకే, బయలుదేరు. చాలా చక్కగా వెళ్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం నేనే సెట్ చేశాను. అద్భుతంగా ఉంది కదా. ఉపాయం. మీరు నిజంగా చెప్తున్నారా? స్నేహితులారా, మీ అందరికీ నేను అక్కడ చూపిస్తాను. మా ఇంటికి వస్తారా? మాకేవైనా చూపిస్తావా? సరే, నువ్వు మాకేం చూపించబోతున్నావు? ఇలా బిల్డప్ ఇచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ ఉండదు. చాలే ఆపు సునియో. మోడల్ ట్రైన్ సెట్ నీకు నచ్చదా ఏంటి? ఏంటి మోడల్ ట్రైన్ సెట్టా? ఏంటలా నోరు తెరిచావు? నా దగ్గర 9mm మోడల్ ట్రైన్ సెట్ ఉంది. నాకు అర్థమైంది. అసలు మోడల్ ట్రైన్ సెట్ గురించి నీకేం తెలుసు నోబితా? ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నా మోడల్ ట్రైన్ సెట్ ని నువ్వు చూసావంటే ఆ తర్వాత ఇలా పోజులు కొట్టావు. మీరు రండి చూద్దురు గాని. ఏంటిది? ఎంత బాగుందో. చూస్తుంటే అసలైన దానిలాగే ఉంది. నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. మోడల్ ట్రైన్ సెట్ అంటే ఇలా ఉండాలి. ఈ మాత్రం ప్లేస్ లేకపోతే ట్రైన్ ఎలా వెళ్తుంది చెప్పండి? మా ఇల్లు పెద్దది కాబట్టి పెద్ద ట్రాక్ ఏర్పాటు చేశాను. కానీ నోబితా ఇంట్లో కొంచెం కష్టమేననుకుంటాను. అక్కడ నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసాడు. అరేమో, నాకు అర్థమవుతుంది, అర్థం చేసుకోగలను. అసలు ఏడంటూ ఆపుతావా? నేను ఏడవకుండా ఎలా ఉండగలను డోరేమోన్? సునియో దగ్గర ఉన్న మోడల్ ట్రైన్ కంటే నాకు పెద్ద మోడల్ ట్రైన్ కావాలి. అయితే సునియో కంటే పెద్ద రూమ్ ని మనం తయారు చేయాలి. నువ్వు చూస్తూ ఉండు. ఈ గ్యాడ్జెట్ చాలా బాగుంటుంది. నీకు వింత చూపిస్తాను, రా. ఓకే. ఇక చాలు నోబితా, మంచి పని చేసావు. నా సత్తా ఏంటో చూపిస్తాను సునియో. ఆగు ఆగు డోరేమోన్, నేను ఇంక ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నొక్కుతున్నాను. పని పూర్తయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళనా? ఏం చేస్తున్నావు? త్వరగా రా. వస్తున్నాను వస్తున్నాను. నోబితా, త్వరగా రా. ఇది చూడటానికి బాగుంది కదా? ఇంత పెద్ద చోట. నేను ఇక్కడ ట్రాక్స్ ఏర్పాటు చేసినా కూడా ఇంకా చాలా చోట మిగులుతుంది. కానీ డోరేమోన్, అంత పెద్ద మోడల్ సెట్ ని నేను ఎలా కొనగలను చెప్పు? నేను చూసుకుంటాను. రీప్రొడ్యూసింగ్ మిర్రర్. నీకు కావాల్సినవన్నీ దీని రిఫ్లెక్షన్ సహాయంతో తయారు చేయొచ్చు. మరి ఇల్లు చెట్లు మనకి ఎక్కడి నుంచి వస్తాయి డోరేమోన్? ఉపాయం నేను చూసుకుంటాను. నోబితా, నాతో రా. ఆగు డోరేమోన్, వస్తున్నాను, ఆగు. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం డోరేమోన్? ఈ టౌన్ ని ఇప్పుడు ఫోటో తీస్తాను. ఇన్స్టెంట్ మినియేచరైజింగ్ కెమెరా. దీంతో దేన్నైనా ఫోటో తీస్తే అది చిన్న మోడల్లో మారిపోతుంది. ప్రయత్నించు. ఫోటో తీద్దాం.
ముందు బిల్డింగ్స్ ని ఫోటో తీద్దాం. ఇప్పుడు వంతెనల్ని, దీన్ని కూడా ఫోటో తీద్దాం. లైట్ హౌస్ ని కూడా. ఇవి చాలనుకుంటాను. మనకు కావాల్సిన మోడల్స్ అన్ని దొరికాయి. వీటిని సెట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది డోరేమోన్? ఇవన్నీ కరెక్ట్ గా పెట్టడానికి కనీసం 1 వారం పడుతుంది. వారం రోజులా? అన్ని రోజులు నేను వేచి ఉండలేను. లా 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 లా, నేను ఇంటికి వచ్చేసాను. మిగిలిన పనులని పూర్తి చేస్తాను. నోబితా నోబితా అంతలోని ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎలా ఇంత హఠాత్తుగా మాయమైపోతాడో అర్థం కావట్లేదు. కోప్పడకండమ్మా, వాడు నిద్రపోకుండా ఏదో ఒక పని చేస్తే మనకి చాలు కదా. హా, నువ్వు చెప్పింది కరెక్టేలే. డోరేమోన్, చూడ్డానికి ఇది పర్వతం లాగే లేదు. నన్నేం చేయమంటావ్? చూస్తూ ఉండు నోబితా, దీన్ని ఇప్పుడు నిజమైన చెట్టులాగా మారుస్తాను. ఇప్పుడు దీన్ని ఉపయోగిద్దాం. ఏంటిది? ఇందులో పెయింటింగ్ కప్ పౌడర్ ని మిక్స్ చేశాను. ఇది బ్లూ డై లో ఉన్న సిలికాన్. నది లేక సముద్రంలో మారిపోతుంది. ఆ, ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి ఒక వింత చూపిస్తావా? నీతో రావాలా? చూడకపోతే తర్వాత మీరే ఫీల్ అవుతారు. సరే, అలాగాని నాకు నచ్చలేదంటే నేను అడిగినవన్నీ కొని పెట్టాలి. నాకు కూడా కొని పెట్టాలి. ఓకే, నేను రెడీ. కానీ నోబితా, నువ్వేం కంగారు పడకు షిజుకా. మా ఇంటికి వచ్చి ఆ సెటప్ ని చూస్తే అదిరిపోతారు. స్వాగతం సుజుకా. ఓ రాసనియో. ఎంత బాగుందో. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇంతవరకు మీరింత పెద్ద మోడల్ ని చూసుండ్రు, అవునా? డోరేమోన్, వీళ్ళకో టెస్ట్ డ్రైవ్ చేసి చూపిద్దామా? వద్దు ఉండు, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మన స్మాల్ లైట్ తో చిన్నవాళ్ళం అయిపోయి ఆ ట్రైన్ లో ట్రావెల్ చేద్దాం. నేను ఖచ్చితంగా చేస్తాను. నేను వస్తాను. ఏ సునియు, నువ్వు రావా? ఏంటి? నేను రాను. నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ తర్వాత బాధపడకూడదు. రాసనియో. నేను రానన్నాను కదా, నన్ను ఊరికే బలవంత పెట్టకండి. సరే అయితే అందరూ సిద్ధంగా ఉన్నారా? దీన్ని నీ దగ్గరే ఉండని తీసుకో. అంటే నేనే ట్రైన్ ని నడపబోతున్నానా? అవును, జాగ్రత్తగా నడపాలి. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. రండి వెళ్దాం. నాకు అసలైన ట్రైన్ లో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. అటు చూడండి, మన స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. వంతెన్ని దాటిన తర్వాత మనం ఒక సొరంగంలోకి వెళ్తాం. అందులో నుంచి బయటికి రావడానికి కనీసం 40 నిమిషాలు పడుతుంది. ఏంటి 40 నిమిషాలా? నీకు అసలు నిజంగానే వాళ్ళతో వెళ్ళాలని లేదా? డోరేమన్ అటు చూడు. ఆ! ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇక్కడ పెద్ద ఘోరం జరిగిపోతుంది. అరే నాకేం తోచట్లేదే. ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది. మనం దాన్ని ఆపి తీరాలి. రిమోట్ కంట్రోల్ నోబితా దగ్గర ఉంది. ఏం చేయాలి? నాకేం చేయాలో తెలియటం లేదే. డోరేమాన్, నన్ను చిన్నవాణ్ణి చేసేయ్. ఏంటి? అరే ట్రైన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ, అలా చూడండి. అక్కడే ఆగండి, దయచేసి ఆగండి, చెప్పేది వినండి, ఆగండి ఆగండి. సరైన సమయానికి నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడావు. నువ్వు అలా చేయకపోతే పెద్ద ప్రమాదం జరుగుండేది. నేను దాన్ని అస్సలు ఊహించలేకపోతున్నాను. నాకు అప్పుడు ఏం చేయాలో తోచలేదు, అందుకే అలా చేశాను ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే నాకు అందులో రైడ్ వెళ్ళాలనే ఉంది. నువ్వు తప్పకుండా మాతో రావచ్చు సునియా. అంతకంటే నాకు చాలా థ్యాంక్స్. మీరెప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
ఈసారి నోబితా ఏకాగ్రతతో చాలా కష్టపడుతున్నాడు. నాకు సంతోషంగా ఉంది. నేను పూర్తి చేశాను. ఇప్పుడేం చేశావు నోబితా? స్లీపర్ కోచ్ కోసం ఒక బెడ్ ని తయారు చేశాను. ఏంటి నిజంగానా? వద్దు వద్దు, నా మాట విను. ఈ నోబితా ఎప్పుడు ఇంతే, ఎప్పటికీ మారడు.